హాయ్ ఫ్రెండ్స్, రవితేజ గారు నటించిన మాస్ జాతర మూవీ ఈరోజు రిలీజ్ అయింది. ఇందులో హీరోగా రవితేజ గారు, హీరోయిన్గా శ్రీలీల, విలన్గా నవీన్ చంద్ర నటించాడన్నమాట. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చి రొటీన్ స్టోరీ. హీరో రవితేజ రైల్వే పోలీస్ ఆఫీసర్ అన్నమాట. చాలా సిన్సియర్ స్ట్రిక్ట్ ఆఫీసర్ అన్నమాట. అయితే తను వరంగల్ నుంచి అడవివరం అనే ఒక ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి వస్తాడన్నమాట రైల్వే పోలీస్ ఆఫీసర్గా. అయితే అదే ఊళ్ళో ఉన్న విలను నవీన్ చంద్ర శివుడు అన్నమాట పేరు క్యారెక్టర్. అతను గంజాయి డ్రగ్స్ పండిస్తూ ఆ ఊళ్ళో ఉన్న జనాలతో పంట పండిస్తూ అక్కడ రైల్లో నుంచి వేరే దేశాలకు వేరు ఊళ్ళకు తరలిస్తూ ఉంటాడు. ఆ విషయం తెలుసుకున్న హీరో విలను ఒకసారి ట్రైన్లో పంపిస్తున్న డ్రగ్స్ కానీ గంజాయి కానీ మొత్తం మాయం చేస్తారు. ఆ తర్వాత హీరోకి విలన్కి ఏం జరిగింది, హీరో విలన్ ఆటలు ఎలా కట్టుబెట్టాడు అనేదే మూవీ స్టోరీ. మూవీ ఎలా ఉందంటే రొటీన్ స్టోరీ, వన్ టైం వాచబుల్. కామెడీ సీన్లు అవి బాగున్నాయి. రాజేంద్ర ప్రసాద్తో వచ్చే కామెడీ సీన్లు అంతా. శ్రీలీల జస్ట్ పాటలు డ్యాన్సులకే ఉంది. ఓవరాల్గా అయితే వన్ టైం వాచబుల్. మీరు కానీ ఈ మూవీకి రేటింగ్ వచ్చి 5కి 2.5 ఇస్తున్నాను. రవితేజ యాక్టింగ్ అయితే బాగుంది, కానీ రొటీన్ స్టోరీ. నవీన్ చంద్ర విలన్గా కూడా చాలా బాగా చేశాడు. శ్రీలీల రొటీన్ హీరోయిన్ రోలే, అలాగే డ్యాన్సులు వాటికే. ఓవరాల్ అయితే వన్ టైం వాచబుల్. నాకైతే యావరేజ్ అనిపించింది. డైరెక్షన్ కూడా పర్లేదు, బాగానే ఉంది. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.